హాయ్ అండి. ఈరోజు మనం ఒక డెలీషియస్ డెజర్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అదేంటంటే కోకోనట్ పుడ్డింగ్. దీనికోసం మనం కొబ్బరికాయ తీసుకొని దీన్ని పగలగొట్టేసుకొని కొబ్బరి బయటికి తీసుకున్నాము. సో, ఆ కొబ్బరి మీదున్న ఆ బ్లాక్‌నెస్ పోయేటట్టు మొత్తం పీల్ చేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 1 ½ కప్స్ వాటర్ పోసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మనకు ఆ పలుకనేది ఉండగూడదు. సో, మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఒక జాలీలో వేసుకొని మనం పాలనేవి ఆహ్, పిండేసుకోవాలి మొత్తము. సో, దీన్ని మనం రెండోసారి గూడా ఇంకొకసారి మిక్సీలో వేసుకొని ఇంకొక కప్పు వాటర్ పోసుకొని ఆహ్, మళ్ళీ ఇందులో ఇంకేమన్నా పాలు ఉంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో, చూస్తున్నారు గదా! సో, నేను మొత్తం అయితే ఆహ్, పాలు తీసి పక్కన పెట్టేసాను. దీన్ని మళ్ళీ ఇంకొక్కసారి మనం టీ వడపోసుకుంటాం గదా! ఆ జాలీలో వేసుకొని ఇంకేమన్నా మనకి నలకలేమన్నా ఉన్నాయేమో ఆహ్, ఒక్కసారి మళ్ళీ మనం వడగట్టేసుకున్నామంటే మనకు అందులో ఏం లేకుండా నీట్‌గా ప్లెయిన్‌గా వచ్చేస్తదనమాట కోకోనట్ మిల్క్. సో, ఆహ్ ఇందులో నుంచి మనం ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ ఒక ఆహ్, గిన్నెలో సెపరేట్‌గా వేసుకొని, అందులో మనం 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. ఇది మనకి చిక్కగా రావడానికి ఈ పుడ్డింగ్ అనేది. సో, అది వేసుకొని బాగా నీట్‌గా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి ఆ మిక్స్చర్. మనకి ఉండలనేది ఉండకూడదు. సో, తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్నాం గదా! పాలని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు ఆహ్, బాగా కాగబెట్టుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేయాలి. షుగర్ అనేది మీ ఇష్టము. మీరు ఎంత స్వీట్‌నెస్ తినగలరో అంత షుగర్ మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇంతే వేస్తున్నాను 4, 5 టేబుల్ స్పూన్స్. ఆహ్, సో, ఆ బాయిల్ అయితున్న కోకోనట్ మిల్క్‌లో షుగర్ వేసేసి బాగా కరిగిపోయే వరకు మనం కలుపుకోవాలండి. ఇది కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం గదా! కార్న్ ఫ్లోర్. ఆ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్‌ని ఒక్కసారి మళ్ళీ స్పూన్‌తో మొత్తం కలిసేలాగా ఒక్కసారి తిప్పేసి కలిపేసుకొని ఈ ఆహ్, మరుగుతున్న పాలల్లో దాన్ని వేసేసి ఆహ్, ఫ్లేమ్ అయితే సిమ్‌లో పెట్టేసేయాలండి. హైలో ఉండకూడదు. కార్న్ ఫ్లోర్ పోయంగానే సిమ్‌లో పెట్టేసి దాన్ని కంటిన్యూయస్‌గా మనం తిప్పుతూనే ఉండాలి. లేదంటే కింద అడుగంటిపోయి తర్వాత బబుల్స్‌గా ఫార్మ్ అయిపోతది. ఆహ్, తర్వాత మన డిష్ అనేది పాడైపోతుంది. సో, కంటిన్యూయస్‌గా తిప్పుతూనే ఉండాలి. ఒక 2, 3 నిమిషాల్లోనే ఇది మనకి కొంచెం గట్టిపడిపోతదనమాట. జెల్లీలాగా వచ్చేస్తుంది. సో, చూడండి. ఆహ్, మీరైతే గమనించొచ్చు. ఎలా అది వెంటనే చిక్కబడిపోతుందో మనం తిప్పేటప్పుడే 1 మినిట్‌లోనే చిక్కబడిపోతదండి. సో, దీన్ని ఇంకొక్క నిమిషం పాటు బాగా మనము లంప్స్ ఏమీ లేకుండా నీట్‌గా హ్మ్. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేనైతే ఒక ఐస్ క్రీమ్ బౌల్‌లో ఆహ్, నెయ్యి వేసుకొని గ్రీజ్ చేసుకున్నాను. సో, దీంట్లో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఇందులో కింద పరిచేసుకొని ఆహ్, చూడండి. సో, ఇట్లా మొత్తం నీట్‌గా పరిచేసుకోవాలి. నేను కొంచెం పక్కన పెట్టుకొని ఈ మిక్స్చర్‌లో గూడా దీన్ని కలిపేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో గూడా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే క్రంచీగా బావుంటది గదా! సో, ఇలా కలిపేసుకొని దీన్ని బాగా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఆ కంటైనర్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 3, 4 అవర్స్ ఉంచుకున్నామంటే మనకి పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతది. సో, దీన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు. నార్మల్ ఫ్రిడ్జే. సో, చూస్తున్నారు గదా! నేనైతే దీన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చూడండి ఎంత బావుందో చూడ్డానికి అండ్ తినడానికి కూడా చాలా డెలీషియస్‌గా చాలా టేస్టీగా ఉంటదండి. ఆహ్, సో, అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.